మనం ఏం చేస్తాం, 5 ఉంటే 10 వేసుకొని దాన్ని ఎలా చేసాము. ఇప్పుడు 5 కాకుండా 5 స్క్వేర్ 5 క్యూబ్ అలా ఉంటే ఎలా చేయాలో చూద్దాం. చూడండి, 3456/25. 25ని 5 స్క్వేర్ రాయొచ్చు. 5 స్క్వేర్ రాసాం కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం, పవర్లో 10 కానీ 10 పవర్లో కానీ రావాలి. ఇక్కడ 5 ఉంటే 10 వస్తుంది. 5 స్క్వేర్ కాబట్టి 10 స్క్వేర్ రావాలి. 10 స్క్వేర్ రావాలి అంటే 2 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని. సో 3 4 5 6 ఇంటూ 2 స్క్వేర్ బై 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. 3 4 5 6 ఇంటూ 4/10 స్క్వేర్. 13824/100. 100 అంటే 2 zeros కాబట్టి 2 నెంబర్స్కి ముందు పాయింట్ అనమాట. 138.24. నెక్స్ట్ 63/625. 63/625ని 5 పవర్ 4గా రాసుకోవచ్చు. 5 పవర్ 4 అంటే మనకి 10 పవర్ 4 రావాలి అంటే 2 పవర్ 4తో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలన్నమాట. 63 × 16/10 పవర్ 4. 63 × 16 అనేది 1008 అవుతుంది. బై 1000 కాబట్టి 3 నెంబర్స్కి ముందు పాయింట్ వెళ్తే 1.008 అవుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్. థ్యాంక్ యూ.